కాకినాడ జిల్లా కరప మండలం నడకుదురు గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆయుష్ విభాగం అలయన్స్ క్లబ్ ఆఫ్ కాకినాడ స్వాతి హెల్పింగ్ హ్యాండ్ సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. అలయన్స్ క్లబ్ ఆఫ్ కాకినాడ స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ క్లబ్ అధ్యక్షులు ఎస్ఎల్సిసి మెంబర్ అలై మద్దా వికాస్ అధ్యక్షతన జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో యోగా గురువు పెంకే లోవరాజ్ సారథ్యంలో గ్రామ ప్రజలకు యోగాపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిస్ట్రిక్ట్ 106 గవర్నర్ అలై పెంకే గోవిందరాజు, విశిష్ట అతిథిగా సౌత్ మల్టిపుల్ ట్రెజరర్ అలై వనం శ్రీనివాసరావు, గౌరవ అతిథిగా రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ అలయన్స్ క్లబ్ ఇన్నర్ వీల్ కమిటీ మెంబర్ అలై డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ చప్పిడి, గవర్నర్ గోవిందరాజు, ఎస్ఎంటీ శ్రీనివాసరావు మాట్లాడుతూ సంపూర్ణ ఆరోగ్యానికి యోగా సంజీవని వంటిదని, ప్రతిరోజు క్రమం తప్పకుండా 1 గంట యోగా చేసినట్లయితే హాస్పిటల్ చుట్టూ తిరిగే అవసరం ఉండదని అన్నారు. అలాగే ఈ నెల 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ వస్తున్న సందర్భంగా సుమారు 5 లక్షల మంది ఈ యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటున్నారని, ఇది ప్రపంచ చరిత్రలోనే సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రోజు అని అన్నారు. అనంతరం ఎన్నో సంవత్సరాల నుండి యోగాలో శిక్షణ ఇస్తున్న యోగా గురువు లోవరాజును ముఖ్య అతిథులు, క్లబ్ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి అలై నీలపల శ్రీనివాసరావు, డిస్ట్రిక్ట్ చైర్పర్సన్ అలై వనం ఉపేంద్రనాథ్, అలై కుమార్, అలై సిహెచ్ గణేష్, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ప్రతి యోగా దినోత్సవం రోజున మనకి అలయన్స్ క్లబ్ వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళు మనతో షేర్ చేసుకొని ఆసనాభ్యాసం సాధన చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు అలయన్స్ క్లబ్ డైరెక్టర్స్ కూడా ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళు మనతో కాస్త షేర్ చేసుకోవాల్సిందిగా డాక్టర్ చప్పిడి వెంకటేశ్వర గారిని ఆహ్వానిస్తున్నాం. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎప్పుడైతే ఈ యోగా డేని ప్రారంభించారో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా, అంటే అంతకుముందు మనం యోగా చేయలేదంటే అంతకుముందు యోగా చేస్తూనే ఉన్నాము. అది మన సంస్కృతిలో ఒక భాగం. అయితే ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు ప్రపంచానికి తెలియచెప్పారో అప్పటి నుంచి కూడా రెగ్యులర్గా అందరూ యోగా చేయడము, యోగా డేని మనం అమలు జరుపుకోవడం కూడా జరుగుతుంది. అయితే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు రేపు వైజాగ్లో 5 లక్షల మందితో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కేటట్టు చాలా ముమ్మరమైన ప్రయత్నాలు చేశారు. దగ్గరగా 335 బ్లాకులుగా పెట్టి రేపటికి ప్రస్తుతానికి 3,36,000 సుమారు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే అందరూ కూడా QR కోడ్ ఇవన్నీ ఉంటాయి. అంటే ఏదో మనం వచ్చాము లేవో 100 మంది ఉన్నాము వెళ్ళిపోయాము అన్నట్టు కాకుండా కౌంటింగ్ కరెక్ట్గా రావాలి గిన్నిస్ బుక్లో ఎక్కాలంటే ఆ విధంగా చేయడం జరిగింది. నిన్ననే నేను సాయంకాలం వెళ్ళి చూడటం జరిగింది. అంటే వైజాగ్ రామకృష్ణ బీచ్ దగ్గర నుంచి అట్లా విజయనగరం వరకు మొత్తం అంతా కూడా కూర్చోడానికి ఇవన్నీ ఏర్పాట్లు కూడా ప్రభుత్వం ఘనంగా చేసింది. అయితే ఈ యోగా అనేది మన ఆరోగ్యం కోసం మన మనసుకు నచ్చి మనం చేయాలి తప్పించి ఎవరో చెప్పారని చేయడం అయితే మాత్రం జరగదు. కారణం ఏంటంటే నేనే ఉదాహరణ 3 సంవత్సరాల నుంచి యోగా క్లాసులు రావడము, యోగా గురువులు నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. కానీ నా పని వచ్చిన రెగ్యులర్గా దీనికి సమయం కేటాయించి వెళ్ళలేకపోతున్నాం. సపోజ్ మనం మొక్కలు నాటాలనుకుంటున్నాం, గవర్నమెంట్ మొక్కలు నాటమంటే మొక్క తెస్తాము, బకెట్తో నీళ్ళు పోస్తాము, ఫోటో తీర్చుకుంటున్నాము, వెళ్తున్నాం. కానీ ఆ మొక్కను సంరక్షించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఉండట్లేదు. సో నిజంగా అలా ఉండుంటే ఎన్నాళ్ళ నుంచో మనం పర్యావరణానికి మొక్కలు నాటుతున్నాం. ఎన్నో మొక్కలు, ఓల్డ్ మొక్కలు ఉండాలి. కానీ ఈరోజు లేదు. మన కర్ణాటకలో చూడండి, ఒక 7 మొక్కలు నాటి మొక్క ఎంత పేరు సంపాదించుకుందంటే ఆవిడ చిన్నప్పటి నుంచి అదే పని చూసే ఉంటారు. సో ఆ విధంగా మనం ఎంతోకంటే మన రొటీన్, మన ఒక సొంత పనులతో పాటు సమాజానికి ఉపయోగపడే చిన్న సర్వీస్, అంటే పెద్దగా మనం చేయలేకపోయినా చిన్న సర్వీసులు చేసి మనం భాగస్వాములు అయితే మనందరూ కూడా ఆరోగ్యంగా ఉంటాం. థ్యాంక్ యూ. ఈరోజు గవర్నమెంట్ వారు ఈ 1 మంత్ కూడా యోగా దినోత్సవం కింద ప్రకటించడం జరిగింది. మరి ఈరోజు ఈ 1 మంత్ నెలల నుంచి కూడా అందరూ కూడా రెగ్యులర్గా చేస్తున్నారు. మరి ఇది రేపు లాస్ట్ డే కింద ప్రకటించడం జరిగింది. మరి మనందరం కూడా ఆరోగ్యంగా ఉండాలి అనే భావంతో మనకి
డైలీ కూడా వాకింగు, ఎక్సర్సైజ్లు అటు అలాగే రెగ్యులర్గా ఎలా చేసుకుంటున్నామో దానికంటే ఇది అయితే మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ కేటాయించుకుంటే చాలా బాగుంటుంది. మేము అందరం కూడా యోగాకి వెళ్ళి అంటే మధ్య మధ్యలో మానేయటం మళ్ళీ వెళ్ళటం అలా జరుగుతుంది. అలా కాకుండా రెగ్యులర్గా వెళ్ళి మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటామని భావిస్తాను. నమస్కారం. మరి మన రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి యోగాంధ్ర అనే ప్రోగ్రామ్ని మరి ప్రపంచంలో అన్ని దేశాలు కూడా మరి ఈ రోజుని యోగా మీద చాలా శ్రద్ధ చూపిస్తూ ప్రతి దేశాలు కూడా యోగాని అవలంబిస్తున్నాయి. మరి దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా మన ప్రధానమంత్రి గారు కూడా దీన్ని యోగాంధ్రని మరి ఆయన కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని మరి మన ఆంధ్రాకి మరి రేపు రాబోతున్నారు కాబట్టి మరి మనమందరం కూడా అంటే చాలా మటుకు చేస్తున్నారు. కానీ మేము కూడా అలా వస్తున్నాం మళ్ళీ వెళ్తున్నాం కానీ దీన్ని కంటిన్యూ చేయలేకపోతున్నాం. గురుగారు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు కానీ ఎవరు ఒత్తిడిలో వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నాం. కానీ మరి నేను హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్నందుకు మరి మీ అందరికీ చూసిన ఏంటంటే ఆల్రెడీ మీరు చేస్తున్నారు. సాధ్యమైనంత వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా యోగా మీద మరి ఇంట్రెస్ట్ కలిగేలాగా యోగాలో మరి ఏమేమి జరుగుతున్నాయి అనేది మనం కూడా కొంత వివరిస్తే మరి సొసైటీలో ప్రతి ఒక్కరు కూడా యోగా చేసినప్పుడు అందరికీ మంచి ఆరోగ్యం అనేది మరి అందడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చికిత్స అనేది ఏదైనా జబ్బు పడినప్పుడు కానీ ఏదైనా వాతావరణ రీత్యా వచ్చే చిన్న చిన్న మార్పుల్లో డయేరియా కానీ ఇలాంటివి వస్తుంటాయి. అవి తాత్కాలికంగా ఉంటాయి. కానీ ప్రతిరోజు మనం యోగా చేసినప్పుడు మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది ఇప్పుడు కూడా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి ఇప్పటి నుంచైనా ప్రతి ఒక్కరు కూడా మరి యోగాను అవలంబిస్తే ప్రతి ఒక్కరు కూడా యోగా చేస్తే మరి అందరి జీవితాల్లో కూడా మంచి ఆరోగ్యంగా నిలుస్తామని మరి సొసైటీకి కూడా మన వంతుగా ఎంతో కొంత సర్వీస్ చేయాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి సొసైటీ మీద కూడా అవగాహన కలుగుకుని ప్రతి ఒక్కరికి కూడా సహాయపడేలాగా అందరూ కృషి చేయాలని మరి ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని మరి ప్రతిరోజు నిర్వహిస్తున్న గురువు గారికి మరి ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మమ్మల్ని ఆహ్వానించినందుకు కూడా మా అలయన్స్ క్లబ్కి ఇలాంటి అవకాశం ఉన్నటువంటి మరి గురువు గారికి మహారాజు గారికి కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. కాకినాడ జిల్లా పద్మశాలి సంక్షేమ సంఘాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేయడం జరుగుతుందని పద్మశాలి సంక్షేమ సంఘం కాకినాడ జిల్లా నాయకులు వెల్లడించారు. కాకినాడ జిల్లా పద్మశాలి సంక్షేమ సంఘం ఆత్మీయ సమావేశం కాకినాడ కాస్మోపాలిటన్ క్లబ్లో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మశాలి సంక్షేమ సంఘం కాకినాడ జిల్లా స్టీరింగ్ కమిటీ మెంబర్ సీరం లక్ష్మణ ప్రసాద్, వర్కింగ్ కమిటీ సభ్యులు జగ్గారావు మల్లికార్జున, పప్పు దుర్గా రమేష్ తదితరులు మాట్లాడుతూ 1983లో ఈ సంఘాన్ని సీరం శ్రీరామచంద్రమూర్తి ఏర్పాటు చేయడం జరిగిందని, అప్పటి నుంచి సంఘం కొంతమంది చేతుల్లో ఉండిపోయిందని అన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా సంఘానికి ఎన్నికలు నిర్వహించేందుకు 5 సభ్యులతో స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేశామని, కాకినాడ జిల్లా 7 నియోజకవర్గాల్లో పర్యటించి పద్మశాలి కులస్తుల సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. స్టీరింగ్ కమిటీ సభ్యులుగా కోమాకుల సత్యనారాయణ, ఇమ్మంది చంద్రరావు, కొల్లు వెంకటేశ్వరరావు, సీరం లక్ష్మణ్ ప్రసాద్, పచ్చారి సూర్యప్రసాద్లను నియమించారు. ఈ సమావేశంలో చిల్లపల్లి గణపతి, మంచంశెట్టి నట్రాజ్, పలివెల లక్ష్మి, వింజమూరి వెంకట సుబ్బారావు, కట్ట రాజుబాబు, ఇంద్ర సత్యవీర్రాజు, జక్కిలింక రమేష్ బాబు, గోపి సురేష్, బేత వెంకటేశ్వరరావు, గిడుతూరి నాగరాజు, జాగు వీరభద్రరావు, బొడ్డు వీరకృష్ణ, కానూరి సురేష్, తెడ్లపు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. పేరు శ్రీరామ లక్ష్మణ ప్రసాద్ అండి. ఈరోజు కాకినాడ జిల్లాగా విడిపోయిన తర్వాత కాకినాడ జిల్లాలో అంటే ఆ రోజు నాన్నగారు శ్రీరామచంద్రమూర్తి గారు 83లో స్థాపించిన సంఘాలు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో స్థాపించిన సంఘాలన్నీ ఆయన ఉన్నంతసేపు బాగానే యాక్టివ్గా పనిచేసాయి. 3 జిల్లాలు విడిన తర్వాత ఇప్పుడు కాకినాడ జిల్లాకి కొత్త కమిటీని ఏర్పాటు చేద్దామని ఈరోజు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి వారందరి అభిప్రాయాలు మొత్తం అందరి అభిప్రాయాలు తీసుకుని ఏ రకంగా ముందుకెళ్దామన్న విషయం మీద చర్చించడం జరిగింది. ఓకే, నా పేరు చిల్లపల్లి గణపతి అండి. ఈరోజు ఆత్మ సమావేశానికి 7 నియోజకవర్గాల నుంచి చాలామంది పెద్దలు వచ్చారు.
చాలామంది పెద్దలు వచ్చారు, సలహా సూచనలు తీసుకున్నాం. ఈరోజు చాలా ఆనందంగా చాలా మంచి కార్యక్రమం జరిగింది. ఈ అప్లై చేసిన పెద్దలందరికీ కూడా నమస్కారం. నా పేరు యమంతి చంద్రారావు. కాకినాడ జిల్లా పద్మశాలి సంక్షేమ సంఘానికి ఒక గురుతర బాధ్యతను అప్పచెప్పారు. దాన్ని నేను పూర్తిగా శిరసా వహించి నేను మంచిగా చేస్తానని వాగ్దానం చేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు కాకినాడ జిల్లా పద్మశాలి సంక్షేమ సంఘం ఆత్మీయ సమావేశం ఈ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సంఘాలన్నింటినీ ఆహ్వానించి జరుపుకోవడం జరిగింది. దీనిలో భాగంగా ఇప్పటి వరకు నిస్తేజంగా ఉన్న కాకినాడ జిల్లాను కానివ్వండి, అలాగైతే సుమారు జిల్లా వ్యాప్తంగా ఉన్న 50 నుంచి 60 సంఘాలు ఏదైతే యాక్టివ్గా లేవో ఆ సంఘాలను కానీ బలోపేతం చేయడం కోసం, యాక్టివేట్ చేయడం కోసం ఈరోజు 5 పెద్దలతో ఒక స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేసి జిల్లా పర్యటన చేసి ఆ యొక్క సంఘాల అభిప్రాయంతో, ఏకాభిప్రాయంతో పూర్తి స్థాయి జిల్లా కమిటీ నిర్మాణం చేయాలని చెప్పి ఈరోజు నిర్ణయించడం జరిగింది. దీనిలో భాగంగా ఏదైతే స్టీరింగ్ కమిటీ సభ్యులు అలాగే ఇతర వారికి సహకరించే మిత్రులందరూ కలిపి రాబోయే ఒక నెల రోజుల్లో పూర్తి స్థాయి జిల్లా కమిటీని అందరి సహకారంతో ఏర్పాటు చేస్తామని, ఈ కమిటీ కూడా ఒక ప్రజాస్వామ్యయుతంగా ఒక నిర్దిష్ట కాల పరిమితితో అన్ని నియోజకవర్గాలకి ఈ కాకినాడ భౌగోళిక పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని 7 నియోజకవర్గాలు 3 మండలాలని కూడా కలుపుకుని వాళ్ళందరికీ కూడా సమానమైన ప్రాధాన్యత ఇస్తూ వారందరినీ భాగస్వాములు చేస్తూ జిల్లా కమిటీ అంటే ఏ ఒక్కళ్ళో ఇద్దరో కాదు. జిల్లా కమిటీ అంటే ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, అలాగే కోశాధికారి, ఇలా రకరకాల ఎవరైతే బాధ్యతలు ఉన్నాయో అవన్నీ కూడా అందరికీ అప్పగించి పూర్తి స్థాయి నిర్మాణం చేస్తామని, అలాగే రాబోయే ఏదైతే స్థానిక ఎన్నికలు ఉన్నాయో పద్మశాలీల యొక్క బలాన్ని కాకినాడ జిల్లా వ్యాప్తంగా తెలియజేసి స్థానిక సంస్థల్లో మాకు రావాల్సిన వాటా జనాభా ప్రాతిపదికన సాధించుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే జిల్లా కమిటీ ఉందో ఈ జిల్లా కమిటీ నిర్మాణానికి కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఉన్న సంఘాలను కూడా సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు జగ్గారపు మల్లికార్జున. ఈరోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఏదైతే ఉందో అది పెద్దలు శ్రీరామచంద్రమూర్తి గారు 1983వ సంవత్సరంలో స్థాపించడం జరిగింది. ఆ రోజు నుండి జిల్లాలు విడిపోయే వరకు కూడా ఆ సంఘాన్ని కొద్దిమంది వ్యక్తులు వారి తోచిన విధంగా కంటిన్యూ చేయడం, జిల్లాలు విడిపోయిన తర్వాత పద్మశాలి సంక్షేమ సంఘం కాకినాడ జిల్లాగా మేమందరం కలిసి ఒక సంఘాన్ని ఏర్పాటు చేయడం, ఈరోజు ఆ సంఘం తరఫున జిల్లాలో ఉన్న అనేక సంఘాలందరినీ కూడా ఈరోజు ఆహ్వానించి ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆత్మీయ సమావేశానికి సుమారు 40 నుండి 50 సంఘాల వరకు కూడా రావటం, వారి అధ్యక్షులు, ప్రతినిధులందరూ కూడా వచ్చి మా అందరికీ కూడా కలిసి మనం జిల్లా వ్యాప్తంగా ముందుకు వెళ్ళాలని తెలియజేయడం కూడా జరిగింది. దీన్ని మేము చాలా స్వాగతిస్తూ అతి త్వరలో కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఒక మంచి కమిటీ ద్వారా జిల్లాలో ఉన్న అన్ని మండలాలు, గ్రామాల వారీగా కూడా మేము పర్యటన చేసి పద్మశాలీలకు ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా పరీక్షించడానికి, దాన్ని మేము ఏ విధంగా సాల్వ్ చేయాలో అన్నీ కూడా చేయడం జరుగుతుంది. త్వరలో కాకినాడ జిల్లాలో ఒక మంచి వాతావరణంలో ఎన్నిక కార్యక్రమం పెట్టడం, ఆ ఎన్నుకున్న వ్యక్తులను జిల్లాకు పరిచయం చేయడం కూడా జరుగుతుంది. ఈరోజు ఈ ఆత్మీయ సమావేశంలో 5 మంది పెద్దవారిని స్టీరింగ్ కమిటీ మెంబర్లుగా కూడా మేము వేయడం జరిగింది. వారి సూచనలు, సలహాలతో తప్పకుండా జిల్లా వ్యాప్తంగా పర్యటన ఉంటుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. కూటమి ఏడాది పాలనలో కాకినాడ నగర అభివృద్ధికి, సమస్యల పరిష్కారానికి ఏం చేశారో చెప్పాలని సిపిఎం నగర కమిటీ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కాకినాడ సుందరయ్య భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఎం నగర కమిటీ సభ్యులు కె సత్యరాజ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ 6 హామీలు పూర్తిగా అమలు చేయడం లేదని, తల్లికి వందనంలో నిబంధనల వల్ల చాలామంది అనర్హులుగా మిగిలిపోయారని అన్నారు. ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను పగలగొట్టాలని లోకేష్ గతంలో పిలుపు ఇచ్చారని, నేడు గుట్టు చప్పుడు కాకుండా స్మార్ట్ మీటర్లు బిగుస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా కూటమి పెద్దలు నగర అభివృద్ధికి, సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సిపిఎం కోరుతుందన్నారు. ఈ సమావేశంలో మలకా వెంకటరమణ, మేడిశెట్టి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు విజయవాడలో జూన్ 18, 19 తేదీల్లో జరిగి కూటమి ప్రభుత్వం 6 నెలల పాలనా కాలాన్ని
అలాగే పార్టీ వివిధ కార్యక్రమాలని సమీక్షించి భవిష్యత్ కర్తవ్యాలని నిర్ణయించుకోవడం జరిగింది. ముఖ్యంగా అందులో ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పరిపాలనకి రావడానికి ముందు అనేక హామీలు చెప్పింది. వాటిల్లో ఏ ఒక్కటి చిత్తశుద్ధిగా అమలు చేసినటువంటి పరిస్థితి లేదు. అన్నా క్యాంటీన్ లాంటివి అభినందనీయమైనప్పటికీ కూడా ఉపాధి హామీ పథకం అమల్లో తీవ్ర వైఫల్యం ఉంది. అలాగే డిఎస్సి, గిరిజన డిఎస్సి నిర్వహించడంలో GO3 అమలు చేస్తానన్న మాట అమల్లోకి రాలేదు. అట్లాగే స్మార్ట్ మీటర్లు పగలగొట్టాలని చెప్పి లోకేష్ గారు చెప్పారు జగన్ ప్రభుత్వం హయాంలో. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్లే నెత్తినెక్కుని ఇవాళ పెద్ద ఎత్తున వాటిని అమలు చేస్తున్నారు. ఆ కాంట్రాక్టులన్నీ వాళ్ళ అనుయాయులకు ఇచ్చారు. అదే కాకుండా ఈ రాష్ట్రంలో అనేక రకాల సమస్యలు ఉన్నాయి. స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ సమస్య వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము దీన్ని ప్రైవేటీకరణ కాకుండా తీర్మానం చేస్తామని చెప్పి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని స్ట్రాటజిక్ సేల్లో భాగంగా మోడీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి కనపడుతుంది. అక్కడ పెద్ద ఎత్తున 4 సంవత్సరాలు బట్టి పోరాటం జరుగుతుంది. ఇటీవల కాలంలో 5,400 మంది కార్మికుల్ని, కాంట్రాక్ట్ కార్మికుల్ని ఏ రకమైనటువంటి కారణం లేకుండా తొలగించారు. వాళ్ళు ఎవరిని మళ్ళీ తిరిగి విధుల్లోకి తీసుకున్నా జీతాలు చెల్లించినటువంటి పరిస్థితి లేదు. బీజేపీ ప్రభుత్వం ఈ 11 సంవత్సరాల కాలంలో అనేక ప్రజా వ్యతిరేక నిర్ణయాలను అమలు చేసింది. వాటిని పక్కదారి పట్టించడానికి యోగాసనాలు అనే పేరుతో పెద్ద ఎత్తున నెల రోజుల నుంచి హడావిడి చేస్తున్నారు. రేపు 21న వైజాగ్లో 5 లక్షల మందితో యోగాసనాలు. అంటే యోగా అనేది వ్యక్తిగత ఆరోగ్య సమస్య. అది ప్రభుత్వం ఏ రకంగా చేయాలా, ఏ చర్యలు తీసుకుంటే సరిపోద్ది. దానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తం 3 రోజుల పాటు అక్కడ పాఠశాలలు మూసేస్తున్నారు. చిన్న వర్తకులు లక్షలాది మంది రోడ్డు మీద పనిచేసే వర్తకులు నెలల నుంచి రోడ్డు మీద పడిపోయారు. వీళ్ళ సమస్యలు ఏవి వీళ్ళ దృష్టికి వస్తలేదు. ఇటువంటి వాటిలన్నింటినీ పెద్ద ఎత్తున ఆర్భాటం చేసి ప్రజా సమస్యలను పక్కదారి పట్టించడం అనేది CPM తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అట్లాగే అంతర్జాతీయంగా జరిగినటువంటి యుద్ధాల పట్ల కూడా భారత ప్రభుత్వం సరైనటువంటి వైఖరి అవలంబిస్తలేదు. ఇది మన దేశానికి తీవ్ర అన్యాయం జరుగుతుంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏడాది పాలన సందర్భంగా కాకినాడ నగరంలో జనసేన వారు విడిగా, తెలుగుదేశం వారు విడిగా సంబరాలు చేసుకున్నారు. అయితే CPM తరఫున మా ప్రశ్న ఏమిటంటే, ఈ ఏడాది పాలనలో కాకినాడ అభివృద్ధికి కానీ, కాకినాడ నగర సమస్యల పరిష్కారానికి కానీ కూటమి పెద్దలు ఏం చేశారు? కాకినాడలో పెద్ద ఎత్తున ఉపాధి సమస్య చాలా ఎక్కువగా ఉంది. డిగ్రీలు పాస్ అయినటువంటి యువకులు పొట్ట చేత పట్టుకుని వేరే ప్రాంతానికి వెళ్ళిపోతున్నారు. పెద్ద సంఖ్యలో ఉపాధి కల్పించేది కాకినాడ పోర్ట్. ఉప ముఖ్యమంత్రి గారి యొక్క వైఖరి వల్ల, వ్యవహారం వల్ల కాకినాడ పోర్టుకి చెడ్డ పేరు వచ్చి ఎగుమతులు దిగుమతులు తగ్గిపోయి వేలాది మందికి ఉపాధి దెబ్బతింది కాకినాడలో. దీనిపైన వారు ప్రజలకు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నిస్తున్నాం. అలాగే అద్దె ఇంటి సమస్యతో జనం నలిగిపోతున్నారు. కొమరగిరిలో ఇల్లు పూర్తవలేదు, చాలా స్థలాలు ఖాళీగా ఉండిపోయినాయి. ఆ స్థలాలు ఏం చేస్తారో తెలియదు. టెడ్కో ఇళ్ళన్నీ కూడా పూర్తి కాలేదు, సగంలోనే ఆగిపోయినాయి. ఈ ఇళ్ల నిర్మాణానికి ఈ సంవత్సర కాలంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కాకినాడకి ఏమైనా నిధులు వచ్చాయని మేము ప్రశ్నిస్తున్నాం. అదే రకంగా విద్యా వైద్యానికి సంబంధించి కాకినాడ GGH 1155 పడకలు ఉన్నాయి. పెద్ద ఎత్తున రోగులు వస్తున్నారు. 2,500 పడకలకి పెంచాలని ఇప్పటి నుంచో ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ పడకల స్థాయి పెంచడానికి ఈ కూటమి ప్రభుత్వం ఏవైనా శాంక్షన్ చేసిందా అని మేము ప్రశ్నిస్తున్నాం. నగరంలో దుమ్ములపేట, ఏటుమోగల్లో హై స్కూల్స్ లేక పిల్లలు ఎక్కువ మంది చదువుకు దూరం అవుతున్నారు. ఎయిడెడ్లో వచ్చిన మార్పుల వల్ల ఐడియల్ కాలేజీ లాంటి సంస్థలు ఇంటర్మీడియట్ని పూర్తిగా వదిలేసి నగరంలో 2 అయినా కనీసం ఇంటర్మీడియట్ గవర్నమెంట్ కాలేజీలు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. దీని మీద ఏదైనా చర్యలు తీసుకున్నారా? నగరపాలక సంస్థకి ఎన్నికలు గడువు ముగిసి 2.5 సంవత్సరాలు అవుతుంది. పాలకవర్గం లేకుండా పాలన సాగుతుంది. ఇది రాజ్యాంగం 74వ సవరణకి పూర్తి విరుద్ధం. ఈ ఏడాది కాలంలో కాకినాడ నగరంలో ఎన్నికలు నిర్వహించి ప్రజాపాలన సాగించడానికి కానీ, విలీన గ్రామాల సమస్యల పరిష్కారానికి కానీ కూటమి పెద్దలు ఏమైనా కృషి చేశారని ప్రశ్నిస్తున్నాం. గౌరవ సిటీ ఎమ్మెల్యే కొండబాబు గారు నగరంలో ఉన్న సమస్యలపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి వినతిపత్రం ఇచ్చారు. ఇది అభినందించాల్సిన విషయం. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏమొచ్చినాయి? కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయ నిర్మాణమే సాగుతూనే ఉంది. ఎప్పటికి పూర్తవుతుందో తెలియదు. దానికి సంబంధించిన నిధులు ఏమైనా మంజూరైనయా? కాకినాడ నగరంలో 36 బ్రాందీ షాపులు పెట్టారు. 24 గంటలు నడుస్తూ ఉన్నాయి. మేము CPM తరఫున కోరింది ఏంటంటే, ప్రజల అభ్యంతరం తెలిపిన చోట బ్రాందీ షాప్ తీసేయండి, దూరంగా తరలించండి. ఆ మాత్రం ప్రజలకు మేలు చేయలేని పరిస్థితుల్లో కూటమి నాయకులు ఉన్నారా అని ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా కాకినాడ MP గారు ఉన్నారు. కాకినాడ నుంచే రాజ్యసభ MP గారు కూడా ఉన్నారు.
వీరిద్దరూ కాకినాడ నగరంలో అభివృద్ధి కోసం కానీ సమస్యల పరిష్కారానికి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏవైనా కాకినాడకి సాధించి పెట్టుంటే జనానికి చెప్పండి. ఏడాది పాలన సంబరాలు మీరు చేసుకోవడం కాదు, నగరంలో సమస్యలు పరిష్కారం అయ్యి ప్రజలకు మేలు జరిగితే ప్రజలే మీకు సంబరాలు చేస్తారు. అంచేత ఈ సందర్భంగా సిపిఎం తరఫున కూటమి పెద్దలకి నాయకులకి విజ్ఞప్తి ఏంటంటే, ఈ ఏడాది కాలాన్ని సమీక్ష చేసుకోండి. చేయాల్సిన అభివృద్ధి, పరిష్కరించాల్సిన సమస్యలు చాలా ఉన్నాయి. ప్రజల సమస్యల పరిష్కారం పైన దృష్టి పెట్టి కాకినాడ నగరానికి నిధులు సాధించాలని, సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కూటమి పెద్దలందరికీ సిపిఎం విజ్ఞప్తి చేస్తుంది.